వ్యూవర్స్ అందరికీ నమస్కారములు। మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇక తుఫాన్ల సీజన్ అయితే మొదలైపోయింది। అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో ఈ 3 నెలల్లోనే మనము ఖచ్చితంగా ఒక తుఫాను నుండి 6 తుఫాన్ల మధ్యలో బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం అయితే ఉంది। కాబట్టి దీని ముప్పు అయితే ముఖ్యంగా దాదాపు కోస్తా భాగాల్లో ఉన్న రాష్ట్రాలకైతే ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది। కాబట్టి అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఖచ్చితంగా ఒక తుఫాను అంటే ఎక్కువగా 6 తుఫాన్లు అంటే ఒక తుఫాన్ నుండి 6 తుఫాన్ల మధ్యలో మనమైతే రానున్న 3 నెలల్లో బంగాళాఖాతంలో చూసే అవకాశం అయితే ఉంది। కాబట్టి ఈ తుఫాన్ల వల్ల ఏ రాష్ట్రానికి ముప్పు ఉండే అవకాశం ఉంది, ఈ తుఫాన్లు ఎక్కువగా ఏ నెలల్లో ఏర్పడతాయి, ఎందుకు ఏర్పడతాయి అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే చూద్దాం। ముఖ్యంగా తుఫాన్లు అనేవి మనం ఎప్పుడు చూసినా కానీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలతో పాటుగా ఏప్రిల్, మే నెలలు ఈ 6 నెలల్లోనే తుఫాన్లు ఎక్కువగా మనం చూస్తాము। జనవరి, ఫిబ్రవరి అలాగే మార్చి నెలతో పాటుగా జూన్, జూలై, ఆగస్ట్ నెలల్లో తక్కువగా అయితే చూస్తాము। ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే జూన్, జూలై, ఆగస్ట్ ఈ నెలల్లో ఎక్కువగా ఋతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది। కాబట్టి ఏదైనా అల్పపీడనం ఏర్పడితే అది పూర్తిగా కూడా వాయుగుండం వరకు వస్తుంది తప్ప అంత తీవ్రమైన తుఫాన్లు ఎక్కువగా అయితే ఏర్పడుతూ ఉండవు। ఎప్పుడు తుఫాన్లు ఏర్పడినా కానీ అక్టోబర్ నెలలో, నవంబర్ నెలలో, డిసెంబర్ నెలలో ఈ 3 నెలల్లోనే ఏర్పడుతూ ఉంటాయి। ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా తుఫాన్లు ఏర్పడే అవకాశం అయితే ఉంది। ఈ తుఫాన్లు ముప్పు ఎక్కువగా మాత్రం శ్రీలంక దేశం 1, 2 ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది అంటే 1 శ్రీలంక దేశం, అలాగే 2 ఇటు తమిళనాడు రాష్ట్రం, 3 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 4 ఒడిశా రాష్ట్రం, 5 వెస్ట్ బెంగాల్, 6 బంగ్లాదేశ్ ఈ 6 ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది। కాబట్టి రానున్న రోజుల్లో ఏర్పడబోయే ముందుగా అల్పపీడనంగా ఏర్పడి ఇది బలపడి వాయుగుండంగా మారి ఆ తర్వాత తుఫాను, పెను తుఫాన్లుగా మారే అవకాశం అయితే ఉంది। ఎప్పుడైతే ఇవి తుఫాన్లుగా మారతాయో ఈ 6 ప్రదేశాల్లో ఏదో ఒక చోట తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది। మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పాండుచేరి దగ్గర నుంచి భువనేశ్వర్ అలాగే ముఖ్యంగా ఇటు బాలాసూర్ మధ్యలో ఏ ప్రాంతంలో తీరాన్ని తాకినా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముప్పు ఉండే అవకాశం అయితే ఉంది। కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమిళనాడు రాష్ట్రంలో అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఒడిశా రాష్ట్రంలో ఈ 3 రాష్ట్రాల్లో తీరాన్ని తాకితే మన రాష్ట్రంపై ప్రభావం ఉండే అవకాశం అయితే ఉంది। ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకితే మాత్రం అత్యధికమైన ప్రభావం అయితే ఉండే అవకాశం ఉంది। అలాగే ముఖ్యంగా ఇటు తమిళనాడు రాష్ట్రంతో పాటుగా ఒడిశా రాష్ట్రంలో తీరాన్ని కనుక తాకితే రానున్న రోజుల్లో ఏర్పడబోయే తుఫాన్లు పాక్షికంగా అంటే మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉంటాయి। ఏపీలో కనుక తీరాన్ని తాకితే అతి భారీ వర్షాలు, భారీ ఈదురుగాళ్ళు చూసే అవకాశం అయితే ఉంది। కాబట్టి రానున్న రోజుల్లో ఇటు బంగ్లాదేశ్ కానీ శ్రీలంక వైపుగా తీరాన్ని తాకితే దాదాపు ప్రభావం అయితే తక్కువగానే ఉంటుంది। కాబట్టి ముఖ్యంగా మాత్రం మనమైతే రానున్న రోజుల్లో తుఫాను తాకిడైతే చూసే అవకాశం ఉంది। ఎక్కువగా మాత్రం పంట నష్టం ఒకవేళ తుఫాను గనక ఒడిశా రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి తమిళనాడు రాష్ట్రం ఈ 3 రాష్ట్రాల్లో కనుక తీరాన్ని తాకితే ఏపీలో పంట నష్టం కూడా చూసే అవకాశం అయితే ఉంది। కాబట్టి వచ్చే 3 నెలలు కూడా చాలా ఇంపార్టెంట్। ఎందుకంటే తుఫాన్ల సీజన్ ఎక్కువగా మాత్రం తుఫాన్లు ఏర్పడే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది। కాబట్టి ఈ 3 నెలల్లో ఖచ్చితంగా ఒక తుఫాన్ నుంచి 6 తుఫాన్లు ఏర్పడే అవకాశం అయితే ఉంది। మీకు ముందుగానే ఎప్పటికప్పుడు వారం 10 రోజులు ముందుగానే అప్డేట్ ఇస్తాను। లాస్ట్ టైం మిచాంగ్ తుఫాన్ డిసెంబర్ 3వ తారీఖు వస్తే మీకు నవంబర్ 23వ తారీఖు ప్రజలందరికీ నవంబర్ 23 నుంచి కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది। ఆ విధంగానే రానున్న రోజుల్లో ఏర్పడబోయే అల్పపీడనాలు, తుఫాన్ల గురించి మీకు ముందుగానే అప్డేట్ ఇస్తాను। ప్రజలందరికీ, రైతులందరికీ ఇది చాలా ఇంపార్టెంట్ సీజన్। ఎందుకంటే ముఖ్యంగా రైతులు మాత్రం చాలా పంటలు పెట్టుబడి పెట్టిన సందర్భంలో చివరికి వచ్చేసరికి చాలా వర్షాల వల్ల, తుఫాన్ల వల్ల నష్టపోతారు। కాబట్టి ఆ నష్టాన్ని తగ్గించే ప్రయత్నం అయితే మన ఛానల్ ద్వారా చేయడం జరుగుతుంది। రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఒక తుఫాన్ నుంచి 6 తుఫాన్లు అయితే ఏర్పడే అవకాశం అయితే ఉంది। ఈ తుఫాన్ల ప్రభావం అయితే మనం చెప్పిన 6 ప్లేసెస్లో ఎక్కువగా తీరాన్ని తాకే ఛాన్స్ అయితే ఉంది। ఇది కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక తీరాన్ని తాకితే ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం అయితే ఉంది। కాబట్టి ఏపీ, తెలంగాణ ప్రజలు, రైతులు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది। ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పటికప్పుడు కూడా తగిన ఏర్పాట్లు చేసుకుంటూ ఉండాల్సిన అవసరం అయితే ఉంది। రానున్న రోజుల్లో ఏర్పడబోయే తుఫాన్ల గురించి మీకు ఇంకాస్త క్లారిటీగా రానున్న రోజుల్లో అయితే క్లియర్ కట్గా అప్డేట్ ఇస్తాను। థ్యాంక్ యూ అండి।